హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నా యూట్యూబ్ ఫ్యామిలీ అంతా ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. నా యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేయండి. సరే ఫ్రెండ్స్, నేనైతే బాగున్నానండి, చాలా బాగున్నాను. ఈరోజు అయితే చాలా బాగున్నాను. మరి ఈరోజు ఎందుకు బాగున్నాను అని అనుకుంటున్నారా? డబ్బులు అయితే వచ్చేసాయండి. మరి మనకైతే ఈ డబ్బులతోనే బంధుత్వము అన్నీ ఈ డబ్బులతోనే ఉంటాయండి, ముడిపడి ఉంటాయి అన్నమాట. ఈ డబ్బు ఉంటేనే అయిన వాళ్ళు కానీ, పోయిన వాళ్ళు కానీ, బంధువులు కానీ, ఫ్యామిలీ కానీ, ఎవరైనా కానీ ఈ డబ్బు ఉంటే అమ్మ ఎలా ఉన్నావు అని అయితే పలకరిస్తారండి. ఈ డబ్బు లేకపోతే ఎవరు పలకరీరు, ఎవరు దగ్గరికి తీరు. మనము అక్కడ ఎండలో కూర్చున్నా కానీ అమ్మ అక్కడ ఎండ ఉగ్గా ఉంది, ఇక్కడికి నీడకి రా, ఇక్కడ వచ్చి కూర్చో అనే వాళ్ళైతే ఎవరు ఉండరండి. ఫ్యామిలీ తరఫున కానీ ఎవరు తరఫునైనా కానీ ప్రతి ఒక్కరికి జరిగేది ఇదేనండి. డబ్బులే సంతోషమిచ్చది, డబ్బులే బాధ పెడుతుంది అనమాట. డబ్బులే సమస్యలు తీర్చుతుంది. అన్నిటికీ ఈ డబ్బులతోనే ముడిపడి ఉంటుందండి. ఒక బంధుత్వం కానీ, ఒక బాధ్యత కానీ, ఏదన్నా కానీ, ఒక సంతోషం కానీ ఈ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది అనమాట. మరి ఈ డబ్బు ఉంటేనే మనకు ఒక మాట, ఒక పేరు. పేరు అంటే పేరేం కాదండి, మన అమ్మ నాన్న పెట్టిన పేరు కూడా మన బంధువులకైతే గుర్తుండదు అనమాట. ఈ డబ్బు లేకపోతే మన అమ్మ నాన్న మనకు పెట్టిన పేరు కూడా మన బంధువులకైతే గుర్తు ఉండదండి. సరేనా? ఆ పేరు కూడా గుర్తుగా ఆమె అవునా, ఆమె పేరు అదేనా, ఆమెనా అని అయితే ఖచ్చితంగా అంటారండి. ఈ డబ్బు ఉంటేనే అన్నీ ఉంటాయన్నమాట. ఈ డబ్బు లేకుంటే ఏది ఉండవు. మరైతే ఈ డబ్బు కోసం అయితే చాలా కష్టపడాలండి, చాలా ఇబ్బందులు పడాలి, చాలా బాధలు పడాలి, చాలా అన్నీ పడితేనే ఈ డబ్బులు అయితే మన చేతికైతే వస్తుందండి. ఇదైతే యూట్యూబ్ డబ్బులా అనుకుంటున్నారా? యూట్యూబ్ డబ్బులు అయితే కాదండి. మరి యూట్యూబ్ డబ్బులు రావాలంటే మీ సపోర్ట్ అయితే చాలా ఉండాలి. మీ సపోర్ట్ అయితే ఉంటేనే మరి యూట్యూబ్లో అయితే ఇలా డబ్బులు వస్తుందేమో అని అనుకుంటున్నాను. మరి సపోర్ట్ ఉండాలి కదండి, మీ సపోర్టు ఉండాలి. అలాగనే దేవుని జాలి ఉండాలి. దేవుడు మన మీద ఒక 10 రూపాయలు రావాలన్నా దాంట్లో అయితే దేవుని కృపగుణ మనకైతే ఖచ్చితంగా ఉండాల్సిందేనండి. దేవుని సహాయం అయితే మనకు ఖచ్చితంగా ఉండాల్సిందేనమాట. ఆ దేవుడు మనకు ఎలా పెట్టింటే అలా అయితే జరుగుతుంది. మరి ఈ డబ్బులు వెనక చాలా కష్టాలు పడానండి. ఈ డబ్బులు వెనక చాలా అంటే చాలా కష్టాలు ఉన్నాయన్నమాట. ఫ్యామిలీని అందరినీ వదులుకొని ఈ డబ్బు కోసం అయితే ఇంత దూరం వచ్చాము. ఇక్కడ పని అలానే ఉంటుంది, ఇంటి దగ్గర ఫ్యామిలీ ఎలా ఉన్నారో ఏమో, తిన్నారా లేదో, ఒక నిమిషం ఫోను రాకుండా ఉంటే ఒకరోజు ఒక ఫోన్ రాకంటే ఏమి టైం ఫోన్ వచ్చా అనేది ఇప్పుడు రాలేదే అనేది అయితే ఏమి ఎందుకు ఎత్తలే ఫోను అని చాలా చాలా టెన్షన్లు ఉంటాయండి, చాలా బాధలు ఉంటాయండి. అన్నీ మనసులో పెట్టుకొని మన ఫ్యామిలీకి దూరంగా మనం బతుకుతున్నామంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మన పిల్లలు అందరిలో బాగుండాలి, మన పిల్లల్ని చదివించుకోవాలి, మన పిల్లల్ని ఒక స్థాయికి తేవాలి అని అయితే ఇంత దూరం అయితే ప్రతి ఒక్కరూ వస్తారండి ఫ్యామిలీ కోసమేనమాట. మరి వచ్చి ఇక్కడ కష్టపడి వాళ్ళ కష్టాలు ఎన్నున్నా, వాళ్ళ బాధలు ఎన్నున్నా ఇక్కడైతే కష్టపడి 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఇంటికైతే వెళ్తూ మళ్ళీ వస్తూ అలా ఎప్పుడూ ఫ్యామిలీకి అయితే దూరంగానే బతుకుతూ ఉంటారు ఈ గెలుపుకొచ్చిన ప్రతి ఒక్కరు అనమాట. వాటిలో నేను కూడా ఒకదాన్నండి. మరి నాకైతే జీతం అయితే వచ్చిందండి. నా జీతం ఎంత అనుకుంటున్నారా? నా జీతం అయితే చూడండి, ఫస్ట్లో అరబీలో అయితే చెప్తాను. వాహిద్ ఇదైతే 20 దినాలండి. 20 దినాలు మన డబ్బులు అయితే 20 రూపాయలు అనుకోండి. 20 దినాలు అన్నమాట. వాహిద్ ఇస్నైన్ తలాత అర్బా ఖంసా సిత్తా సబా అంటే మియా అర్బీన్ అంటే మన జీతం అయితే మియా అర్బీన్ అంటే 140 దినాలండి. నా జీతం 140 దినాలు. నా జీతం అయితే 140 దినాలు అన్నమాట. ఒక్కదాని పని చేస్తున్నాను, 2 మనుషుల పని. మా సార్ అయితే జీతం పెంచమంటే అస్సలు జీతం పెంచడం లేదు. ఒకదాని కాడే పని చేపిస్తున్నారు. వంట చేయాలి, క్లీన్ చేయాలి, చాలా అంటే చాలా కష్టం. పొద్దున్న 6కి లేస్తే నైట్ అయితే 1 గంట ఖచ్చితంగా అవుతుందండి నేను రూమ్కి పోయాలక. మరి ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇంత కష్టపడుతుంటే డబ్బులు అయితే వచ్చిందండి.
ఈ డబ్బుల కోసం అయితే ఇంటి దగ్గర ఎదురు, మనమైతే సార్ కోసం ఎదురండి. మా సార్ ఎప్పుడు ఇచ్చే డబ్బులు ఇంటికి ఎప్పుడు పంపాలి, మరి పండగ ఉంది కదండి, పిల్లలకి అవి ఇవన్నీ కొనాలి కాబట్టి మరి ఈ డబ్బులు అయితే రాత్రి 12కి అయితే వచ్చిందండి. ఇదైతే మొత్తం అయితే ఇంటికి వేస్తున్నానండి. ఈ నెల చాలా ఖర్చు ఉంది కాబట్టి ఎక్కువ. మరి నాకైతే జనవరికి అయితే మా పిల్లలు అయితే 20 దినాలు ఇచ్చారండి. చిన్నోడు 10 దినాలు, పెద్దోడు 10 దినాలు, ఎఫ్ఎన్ ఇయర్ అని ఎగ్జామ్లో పాస్ అయ్యారని ఇచ్చారు. మరి ఆ డబ్బుల్లో 5 దినాలు అయితే కార్డు వేయించుకున్నానండి. ఇంకా 15 దినాలు అయితే డబ్బులు ఉంది. మరి ఇదైతే నేను పెట్టుకుంటున్నాను. నా జీతం అయితే మొత్తం ఇంటికైతే కడుతున్నాను. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారు కదా. మరి మీకు వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి, మన ఛానల్కి అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి. సరే ఫ్రెండ్స్, ఓకే, బాయ్.